ప్రైజ్ ద లార్డ్. దేవుని అతి శ్రేష్టమైన నామంలో మీ అందరికీ శుభాలు తెలియజేస్తా ఉన్నాను. అందరూ బాగున్నారా? దేవుని కృప మీకు తోడై ఉండనుగాక. ప్రియ సహోదరి సహోదరుడా, మీరు బయటికి వెళ్తున్నప్పుడు, ఏదైనా పని మీద బయటికి వెళ్తున్నప్పుడు ప్రార్థన చేసుకొని వెళ్తా ఉన్నారా? లేకపోతే ప్రార్థన మర్చిపోయి వెళ్తా ఉన్నారా? ఏదైనా పనిని ప్రారంభించినప్పుడు ప్రార్థన చేసుకొని ప్రారంభిస్తూ ఉన్నారా? లేకపోతే ప్రార్థనను పక్కన పెట్టేస్తూ ఉన్నారా? ఒకసారి ఆలోచన చేద్దాము. మనం ప్రార్థించినప్పుడు మన ప్రయాణం అంతటిలో దేవుడు మనకు తోడై ఉంటాడు. ఆయన మనకు ముందుగా నడుస్తాడు. ఆయన సైన్యము మన వెనక భాగమున కావలి కాస్తుందని వాక్యం చెప్తా ఉంది. ఎప్పుడైతే నువ్వు ప్రార్థిస్తావో దేవుని దూతల సైన్య సమూహము నీ ముందు నీ వెనక నిన్ను ఆవరించి ఉంటారు. మనకు కనిపించరు, కానీ దేవుని దూతలు ఎల్లప్పుడూ మన చుట్టూ ఉండి మనల్ని కావలి కాస్తూ ఉంటారు. అయితే ఎప్పుడైతే ప్రార్థిస్తామో దేవుని క్షేమము మన వెంట వస్తుంది. మన ముందు ఆయన నడుస్తాడు, ఆయన మనల్ని నడిపిస్తాడు, మన త్రోవలను సరళం చేస్తాడు. మనం ఎక్కడికి వెళ్తా ఉన్నామో అక్కడ దేవుడు మనకు సక్సెస్ దయచేస్తాడు. క్షేమంగా మనల్ని తీసుకొని వెళ్ళి క్షేమంగా ఇంటికి తిరిగి తీసుకొని వస్తాడు. వాక్యం చెప్తా ఉంది యెషయా గ్రంథము 52:12. యెహోవా మీ ముందర నడుచును, ఇజ్రాయేలు దేవుడు మీ సైన్యపు వెనుకటి భాగమున కావలి కాయును. హల్లెలూయా. యెహోవా మీ ముందు నడుచును, ఆయన మీ సైన్యపు వెనకటి భాగమున కావలి కాయును. అంటే ముందు ఆయన నడుస్తూ ఉన్నాడు, వెనక తన హస్తమును మనకు కావలి కాయడానికి తోడుగా ఉంచుతా ఉన్నాడు. హల్లెలూయా. ఈరోజు నువ్వు ప్రార్థిస్తే, నువ్వు వెళ్తున్నప్పుడు, ఏదైనా పని ప్రారంభించినప్పుడు, ఎప్పుడైనా నువ్వు బయటికి ప్రయాణమై వెళ్తున్నప్పుడు, కాలేజ్కి వెళ్ళేటప్పుడు, స్కూల్కి వెళ్ళేటప్పుడు, ఇంకా ఏ పని మీద నువ్వు బయటికి వెళ్ళినా ప్రార్థించి నువ్వు వెళ్ళినట్లయితే నీ ముందు ప్రభువు నడుస్తాడు. నీ సైన్యపు వెనకటి భాగమున ఆయన కావలిగా, ఆయన మనకు తోడుగా ఉంటాడు. అండ్ మనం వెళ్ళిన ప్రతి చోట దేవుడు మనకు ప్రాస్పారిటీ ఇస్తాడు, సక్సెస్ని ఇస్తాడు, హ్యాపీనెస్, జాయ్, పీస్తో మనల్ని నింపుతాడు. అట్టి కృప దేవుడు మనకు దయచేయను గాక. ఆమేన్.